జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అను, ఇది అన్ని ఎందుకు? అన్నప్రాసన రోజు ఈ తంతు చేయడం చాలా ముఖ్యం అక్క. పిల్లల్ని వీటి ముందు ఉంచుతాం. పిల్లలు పాకుతూ వెళ్ళి వీటిలో దేన్ని ముట్టుకుంటే దాన్ని బట్టి వాళ్ళకేం ఇష్టము, ఫ్యూచర్లో వాళ్ళు ఏమవుతారు అనేది మనం గెస్ చేస్తామన్నమాట. ఐసే ఎలా అంటే, ఇదిగో ఈ బంగారం ముట్టుకుంటే వాళ్ళకి బంగారం మీద ఆశ అని, వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది అని. అంటే ఏ పనిలో అయినా సక్సెస్ అవుతారు అని అర్థం. ఇదిగో ఈ పెన్ను బుక్కు పట్టుకుంటే పెద్ద పెద్ద చదువులు చదువుతారని అర్థం. డబ్బు పట్టుకుంటే బాగా డబ్బు సంపాదిస్తారని అర్థం. మరి ఈ అన్నం ముట్టుకుంటే నీళ్ళ తిండి బొత్తులవుతారని అర్థం. ఏమైందను? వర్ధన్ కుటుంబ వారసుల అన్నప్రాసన్న అంటే పంచభక్ష పరమాన్నాలతో, బంగారం పల్లెలతో అయిన వాళ్ళందరి మధ్య ఆర్య సార్ చేతుల మీదుగా ఎంతో ఘనంగా జరగాల్సిన వేడుక. కానీ ఈ నిస్సహాయురాలైన అమ్మ మూలంగా ఇలా నామమాత్రంగా జరుగుతుంది. ఎందుకో నా పిల్లలకి నేనే తీరని ద్రోహం చేస్తున్నాననే బాధ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఊరుకోను, నువ్వెంతో కష్టపడి నీ శక్తికి మించే పిల్లలకి ఏ లోటు రాకుండా చాలా చక్కగా చూసుకుంటున్నావు. ఇంతకంటే ఏ పిల్లలకైనా ఏం కావాలి చెప్పు? ఇదంతా ఆర్య సార్ చేతుల మీదుగా జరగట్లేదనే కదా నీది బాధ. నువ్విలా బాధపడతావని ముందే తెలిసే ఆర్య సార్ని, మీ ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేశామను. అవునా? ఆర్య సార్ వస్తున్నారా? అవును. మా అనుని ఎలా సంతోషపెట్టాలో మాకు తెలీదా? ఈ అన్నప్రాసన కార్యక్రమం ఆర్య సార్ చేతుల మీదుగానే జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా ఆర్య? ఆలోచించడం తప్ప ఇంకేం చేయలేను కదా సండే. అను పిల్లలు నాతో ఉండుంటే పిల్లల అన్నప్రాసన కూడా జరిగుండేది. యు నో వన్ థింగ్ సండే, పిల్లలు పుట్టాక వాళ్ళకు సంబంధించిన ప్రతి ఫంక్షన్ని చాలా మెమరబుల్గా జరిపించాలనుకున్నాను. నా సంతోషాన్ని వాళ్ళలోనే చూసుకోవాలనుకున్నాను. కానీ నీకన్ని సంతోషాల్ని ఎలా ఇస్తాననుకున్నావని ఆ దేవుడు నాకన్నిటినీ దూరం చేశాడు. ఊరుకో ఆర్య, వాళ్ళెక్కడున్నా నీ పిల్లలే, వర్ధన్ కుటుంబ వారసులే. ఎప్పటికైనా తిరిగి వస్తారు. నువ్వు కొంచెం ఓపికగా ఉండు. హాయ్ సండే, సో ఎర్లీ? మాకంటే ఫాస్ట్గా వచ్చేసారే. ఐఎమ్ ఆల్వేస్ ఫాస్ట్ అండ్ ఫస్ట్ నీరజ్ సార్. సూర్యేంటి అలా ఉన్నారు? అది మన స్టేట్లో స్టార్ట్ చేయబోతున్న కేబుల్ బ్రిడ్జ్ కాంట్రాక్ట్ కోసం టెండర్ వేశాం కదా, దాని రిజల్ట్స్ ఇవ్వాలే. అదే డిస్కస్ చేసుకుంటున్నాం. దాని గురించే ఆలోచిస్తున్నారు. టఫ్ కాంపిటీషన్ కదా, అందుకే. ఆర్యవర్ధన్ సార్ టెండర్ వేసిన తర్వాత అది వేరే కంపెనీకి వెళ్ళడం అంటూ ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? ఆ కాంట్రాక్ట్
100% మనకే వస్తుంది. ఆఫ్ కోర్స్ దాదా కోట్ చేసిన బడ్జెట్ని ఎవరూ గెస్ కూడా చేయలేరు. సో ఆ కాంట్రాక్ట్ మందే. యా వీ విష్ ఫర్ దట్. అవును, అమ్మ ఎక్కడా? ఫంక్షన్కి రెడీ అవ్వలేదా? అంటే నిన్నంతా ఉపవాసం ఉండి పూజ చేశారు కదా, అందుకే ఇవాళ కాస్త నీరసంగా ఉన్నారు. మనల్నే వెళ్ళమన్నారు. ఉపవాసాలు చేయకండమ్మా అంటే మాట వినరు కదా. హలో, చెప్పండి ఈశ్వర్. సార్ మన టెండర్ మిస్ అయింది సార్. వాట్? ఏ కంపెనీ? డిఎల్ ఇండస్ట్రీస్ సార్. ఎంత కోట్ చేశారు? కరెక్ట్గా మనం కోట్ చేసిన దానికన్నా 1000 రూపీస్ తక్కువ కోట్ చేశారు సార్. ఫైన్, ఓకే సార్. థ్యాంక్ యూ. ఎవరారియా? వి లాస్ట్ ద టెండర్స్ అండే. టెండర్ పోయిందా? అదేలా దాదా, మనం చాలా తక్కువ అమౌంట్కే కోట్ చేశాం కదా. ఆ బడ్జెట్లో ఎవరూ చేయలేరు కూడా. ఇంతకీ టెండర్ ఏ కంపెనీకి వెళ్ళింది సార్? వాళ్ళెంత కోట్ చేశారంట? సిఎల్ ఇండస్ట్రీస్ వైజాగ్. అసలు విషయం ఏంటంటే వాళ్ళు మనం కోట్ చేసిన దానికంటే జస్ట్ 1000 రూపీసే తక్కువ కోట్ చేశారు. ఓ మై గాడ్. అంటే అప్రాక్సిమేట్లీ మనం కోట్ చేసిన బడ్జెటే అనమాట. అంత అక్యురేట్గా ఎలా కోట్ చేసుంటారు? ఆర్య, నీ ఆలోచన కరెక్టే జెండే. మన కొటేషన్ ఎవరో లీక్ చేశారు. ఎవరు చేసి ఉంటారు దాదా? అది చాలా కాన్ఫిడెన్షియల్గా జరిగింది కదా. మనం నలుగురం తప్ప వేరే ఎవరూ లేరు కదా. ఆ డాక్యుమెంట్ పేపర్స్ని కాపీస్తో సహా నా ఛాంబర్లో సీక్రెట్ లాకర్లోనే ఉంచాను సార్. ఎవరైనా కాపీ చేయడం ఇంపాసిబుల్ సార్. ఎంత తెలివైన వాళ్ళైనా ఎక్కడో ఒకచోట చిన్న తప్పు చేస్తారు. ఎంత జాగ్రత్త పరులైనా ఏదో చిన్న నిర్లక్ష్యం వల్ల ఒక్కోసారి దెబ్బతింటారు. మనకు తెలియకుండా మన కళ్ళు గొప్పి మన ఆఫీస్లోనే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లేదు సార్, నేను చాలా జాగ్రత్తగా ఆ ఫైల్ని చాలా కాన్ఫిడెన్షియల్గానే మెయింటైన్ చేశాను. ఆఫీస్ నుండి లీక్ అయ్యే ఛాన్స్ అయితే లేదని అనుకుంటున్నాను సార్. టెన్షన్ అవ్వకు అంజలి, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఏదో ఒక క్లూ దొరకొచ్చు కదా. ఓకే నీరజ్. దాదా, మేమిద్దరం ఆఫీస్కి వెళ్తున్నాం. నీరజ్ సార్, మీరు ఆఫీస్లో చెక్ చేయండి. మేము ఒకసారి టెండర్ ఆఫీస్కి వెళ్ళొస్తాం. ఓకే సండే. పదంజలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.